సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మయోగము అనే అధ్యాయములో 14-15 శ్లోకముల గురించి తెలుసుకుందాం. ఈ 2 శ్లోకములు పరమాత్మ గురించి తెలియజేయబడినవి. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఈ శ్లోకం పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: వేరు చింతలు మనసున చేరనీక ఎవడు సర్వదా నన్నే స్మరించునో వానికి సులభుడనవుదును. అతడే నిత్యము నాతో కూడుకున్న యోగి అనబడును. 15వ శ్లోకము: మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గతాః. ఈ శ్లోకము కూడా పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: శ్రేష్టమైన సంసిద్ధి పొందిన జనులు నన్ను పొందిన వారై ఉండి తర్వాత దుఃఖముతో కూడుకున్న అశాశ్వతమైన జన్మలు పొందరు. భావము: వివరము: మోక్షము పొందినవాడు పరమాత్మలోనికి ఐక్యమగును. ఇక్కడ వివరం ఏంటంటే, మోక్షము పొందినవాడు పరమాత్మలోనికి ఐక్యమగును. వాడు తిరిగి పుట్టడు. పుట్టటకు కర్మ అవసరము. అతనికి పుట్టుటకు కర్మ అవసరము. కర్మ లేని వాడే సిద్ధి పొందగలుగుచున్నాడు. సిద్ధి పొందిన తర్వాత కర్మ లేని కారణమున వాడు పుట్టడు. పుట్టినవాడు విశాలముగా జగత్తంతయు వ్యాపించిపోయి ఉండును. పుట్టినవాడు విశాలముగా జగత్తంతయు, పుట్టనివాడు విశాలముగా జగత్తంతయు వ్యాపించిపోయి ఉండును. మరణించు సమయంలో శ్వాస బయటికి పోక శరీరము లోపలే అణిగిపోయి జీవుడు బయటికి రాక శరీరములోనే ఇమిడిపోవుట వలన వాడు మరొక శరీరమును పొందలేడని తెలియాలి. ముక్తిని పొందినవాడు శరీరములోనే అణిగిపోయి జీవుడు బయటికి రాక శరీరములోనే ఇమిడిపోవుట వలన వాడు మరొక శరీరము పొందలేడని ఈ శ్లోకంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు తెలియచేశాడు. అందరికీ నమస్కారం.